నమస్కారం ఎంసీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఈ నెల 24న గంగమ్మ ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్న పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి. జయప్రదం చేయాలని కమిటీ సభ్యుల ఆహ్వానం. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించి నవంబర్ 7న జరిగే నిరవధిక సమ్మెను విరమింపజేయాలి. ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షుడు నాగరాజు. పలమనేరు పురపాలక సంఘ పారిశుద్ధ్య కార్మికులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ రెయిన్ కోట్స్ పంపిణీ చేసిన ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్. గురువారం పలమనేరు కళ్యాణ్ రేల్ జలపాతం వద్ద స్నేహితులతో కలిసి వెళ్లిన యూనిస్ గల్లంతు. యూనిస్ ఆచూకీ కోసం జోరుగా సాగుతున్న గాలింపు చర్యలు. అధికారులతో పాటు బంధువులు మరియు స్నేహితులు అతని ఆచూకీ కోసం గాలింపు. దొరకని ఆచూకీ. వార్తల్లోని వివరాలు. ఈ నెల 24వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు పలమనేరు శ్రీ తిరుపతి గంగమ్మ ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుందని టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి గిరిబాబు పేర్కొన్నారు. పలమనేరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు నాయకులు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంపై సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో ప్రాముఖ్యమున్న గంగమ్మ ఆలయం యొక్క కమిటీ ఏర్పాటు అధికారికంగా 24న ప్రమాణ స్వీకారం చేయనున్నారని అన్నారు. ఈ కార్యక్రమానికి పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేస్తారని తెలిపారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు అన్నదానం, ప్రసాద వితరణ చేపట్టనున్నామని అన్నారు. ఈ బృహత్తర కార్యక్రమానికి ప్రజలందరూ విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ అయిన శ్రీధర్ మాట్లాడుతూ తమ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఏడాది గంగమ్మ జాతరను ప్రజలందరి సహకారంతో ఘనంగా నిర్వహించామన్నారు. ఆ అమ్మవారి చల్లని చూపుతో నేడు విరివిగా వర్షాలు కురవడంతో పాటు చెరువులన్నీ కలకలలాడుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులోనూ భక్తులు మరియు ప్రజల మనోభావాలకు అనుగుణంగా తమ కమిటీ పనిచేస్తుందని, కాబట్టి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు. పలమనేరు నియోజకవర్గంలోనే త్రివేణి సంగమం అంటే ఇటు ఆంధ్ర అటు తమిళనాడు కర్ణాటకకి త్రివేణి సంగమం లాంటి పలమనేరు పట్టణంలో వెలసివిందు ప్రసిద్ధిగాంచిన శ్రీ 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 తిరుపతి గంగమ్మ ఉత్సవాలు ప్రతి ఏటా గత 200 సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా ఎంతో బహిరంగంగా జరుపుకుంటున్నాయి. మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పోయిన సంవత్సరం ఏడాది బ్రహ్మాండంగా జరిగింది. ఏడాది మేలో అప్పుడు టైం లేకుండా శ్రీధర్ నాయుడు గారి అధ్యక్షతన ఉత్సవ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు అదే కమిటీని కొనసాగిస్తూ శ్రీధర్ గారు చైర్మన్గా మిగిలిన కమిటీ సభ్యులంతా కూడా మా కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరిని కలుపుకొని ఈరోజు ఈ నెల 24వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకి వీళ్ళ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ప్రియతమ నేత గౌరవనీయులు మాజీ మంత్రులు గౌరవ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు హాజరు కానున్నారు. కావున పుర ప్రముఖులే కాకుండా పరిసర ప్రాంతాలను ప్రతి ఒక్కరూ ఎవరైతే గంగమ్మ భక్తులు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వచ్చి ఈ కమిటీ అభివృద్ధి కమిటీని ఆశీర్వదించి వాళ్ళ ఆధ్వర్యంలో ఇంకా 2 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆశీర్వదించి ఇటువంటి గుడిని అనేక మనం ఏమి కోరుకుంటే అది కోరికలు నెరవేర్చే ఇలవేల్పు మన ఇంటి గంగమ్మ తల్లి మారి ఆ అమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలని ప్రతి ఒక్కరూ 24వ తేదీ శుక్రవారము 12 గంటలకి గంగమ్మ దేవస్థానం వద్ద ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళని ఆశీర్వదించి అక్కడ ప్రసాదాలు స్వీకరించి అలాగే అన్నదాన కార్యక్రమం ఉంది. ఈ మహత్తర కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విధిగా భావించి దిగ్విజయం చేయాలని పలమనేరు ప్రజలకు ప్రతి ఒక్కరికి పరిసర ప్రాంతాల ప్రతి ఒక్కరికి కూడా మీరు వచ్చి ఆశీర్వదించి ఆ అమ్మవారి చల్లని దీవెనలు ప్రతి ఒక్కరు అందుకోవాలని తెలియజేస్తూ ఇదే మా ఆహ్వానంగా మన్నించి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని సవినీయంగా తెలియజేసుకుంటున్నాం. ఏదైతే మన గంగ జాతర జరుగుతుందో ఆ వేడుకల్లో భాగంగా ఈసారి వచ్చేసి పోయినసారి జాతర అయితే మనం ఎంతో అద్భుతంగా చేసామో మన కమిటీ తరఫున, అలాగే ఈసారి అదే కమిటీని ఇంకా 2 ఏళ్ళు పర్మనెంట్ కమిటీ చేసిన మా మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు అమరన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఎందుకంటే ఈసారి జాతర మనకి ప్రత్యేకం అనిపిస్తుంది. పూల వర్షం లాగా వాన వర్షం కురిపించింది. అందులో భాగంగా ఈసారి వచ్చేసి వర్షాల వల్ల ప్రతి ఒక్క చెరువులు కాలువలు అంతా సస్యశ్యామలంగా నీళ్లు పారుతున్నాయి. కాబట్టి ఆ గంగమ్మ ఆశీస్సులు మన పలమనేరు ప్రజల మీద అలాగే మన రాష్ట్ర ప్రజల మీద ఉండాలనేసి కోరుకుంటూ ఏదైతే 24వ తేదీ శుక్రవారము మధ్యాహ్నము 12 గంటలకి
మన గంగంపూడి నందు ప్రమాణ స్వీకారం ఉంది. దీనికి ముఖ్య అతిథిగా మన నాయకులు అమరన్న గారు విచ్చేస్తున్నారు కాబట్టి దయచేసి పలమనేరు నియోజకవర్గంలో ఉండే నాయకులు ప్రజలు దయచేసి గంగంపూడి కాడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే అక్కడ విచ్చేసి అక్కడ ఈ ప్రమాణ స్వీకారాన్ని ఆస్వాదించి అక్కడే భోజనం చేసుకుని మా అందరినీ ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాం. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని పలమనేరు మహాత్మా గాంధీ పార్కులోని మహాత్మా గాంధీకి ఏఐటీయూసీ మున్సిపల్ కార్మికులు వినతి పత్రం సమర్పించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వానికి నిర్లక్ష్యం తగదన్నారు. ఎవరూ చేయలేని పనిని చేస్తూ అతి తక్కువ జీతంతో పనిచేసుకుంటున్న పారిశుద్ధ్య కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే కార్మికులు వేరే గత్యంతరం లేక ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని సమస్యను సామరస్యపూర్వకంగా చర్చించి 7వ తేదీ జరగనున్న సమ్మెను పూర్వంపు చేసి ప్రజల ఆరోగ్యాన్ని రక్షించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల్లో కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య విభాగం, ఇంజనీరింగ్ విభాగం, డ్రైవర్ల యొక్క సమస్యలను పరిష్కరించాలని 10వ తేదీన డిఎంఏ గారికి సమ్మె నోటీస్ ఇచ్చారు మన నాయకులు. ఎందుకంటే మా సమస్యలు పరిష్కరించడం చాలా ఆలోచన చేస్తున్నారు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి వెంటనే సమస్యలను పరిష్కరించకపోతే మేము నవంబర్ 3వ తేదీ నుండి సమ్మెలోకి పోతాం, ఖబర్దార్ అనేసి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. దానికోసం అందులో భాగంగానే మనం ఈ యొక్క దశల వారీగా కార్యక్రమాలు చేస్తున్నాం. దాని యొక్క ఉద్దేశం ఈరోజు మన చిత్తూరులో కాదు అన్ని ప్రాంతాల్లో మహాత్మా గాంధీకి వినతి పత్రాలు ఇచ్చాం. అదేవిధంగా అక్టోబర్ 22వ తేదీ ఈ నెల 22వ తారీఖున మున్సిపల్ ఆఫీస్ దగ్గర ధర్నా జరుగుతుంది. ఆ తర్వాత 25వ తేదీన బైక్ ర్యాలీ, ఎవరికైతే స్కూటర్లు అంతా ఉందో పలమనేరు ఒక రౌండ్ బైక్లో పోసి మేము 3వ తేదీ సమ్మె చేయబోతాం, మా సమస్యను పరిష్కరించేందుకు మీరంతా కూడా సహకరించాలని బైక్ ర్యాలీ ఉంటుంది. అదేవిధంగా 27వ తేదీన అనంతపూర్లో ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడిస్తారు. అక్కడ కూడా సమస్య పరిష్కారం కాకపోతే 32 రోజులు నిరాహార దీక్ష అమరావతిలో మన ఆఫీసు మున్సిపల్ హెడ్ ఆఫీస్ ముందు నిరాహార దీక్ష చేపడుతున్నాం. కాబట్టి ఇదంతా అయిన తర్వాత అప్పటికి మన సమస్యలు పరిష్కరించకపోతే నవంబర్ 3వ తేదీ నుండి మన నిరవధిక సమ్మె చేయబోతాం. అందుకే అధికారులు కానీ ప్రభుత్వం కానీ మున్సిపల్ యొక్క పనులు మేము 5 కోట్ల మంది ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నాం. మేము చెత్త పిఈ ఉత్స మొత్తం ఎత్తి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతున్నాం. జనాలకి 5 కోట్ల మంది ప్రజలకి మేము చచ్చిపోతున్నాం. కాబట్టి మాకు ఉన్నటువంటి జీతాలు చాలా తక్కువ. అందుకే పీఆర్సీని వెంటనే విడుదల చేయాలా, 30% పీఆర్సీని పెంచాలనేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 2011 తమ్మినటువంటి జనాలే ఉన్నారు, వర్కర్లే ఉన్నారు, వర్కర్లని పెంచాలా. ఈ పలమనేరు తగ్గట్టు వర్కర్ల జనాభా తగ్గట్టు కార్మికులు కూడా తీసుకోవాలని కూడా మేము చేస్తున్నాం. పర్మనెంట్గా అందరినీ పర్మనెంట్ చేయాలని, డైలీ వేజ్ కార్మికులు ఏదో ఉంటే అవుట్ సోర్సింగ్ దీంట్లో చేయాలనేది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క 10 డిమాండ్ల పైన మనం నోటీస్ ఇచ్చాం. ఈ 10 డిమాండ్లు వెంటనే పరిష్కరించాలా, లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాను కూడా ఏఐటీసీ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా మేము చేపడుతున్నాం. అందులో భాగంగా చిత్తూరులో ఉదయమే జరిగింది. మీ వాళ్ళకంతా పంపించినా మీకు కూడా ఫోటో అంతా పంపిస్తారు. ఆడ 300 మందితో మన కార్యక్రమం కూడా తెల్లటం జరిగింది. ఇక్కడ జరగకపోతే మనకు కూడా బాగుంటుంది కాబట్టి ఈరోజు ఇక్కడ కూడా రావడం జరిగింది. కాబట్టి మనం 22వ తారీఖున నేను శ్రీనివాసుకు ఫోన్ చేస్తా, బాబుకు ఫోన్ చేస్తా, మన జాన్ కూడా నేను ఫోన్ చేస్తున్నా. ఆ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటే ఒకవేళ సమ్మెలో పోవాలా, పరిష్కారం అయితే సంతోషం. కాబట్టి దీనికంతా మీరు సహకరించాలని ఈ కార్యక్రమం చేసిన మీ అందరికీ కూడా ఏఐటీసీ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు పలమనేరు పురపాలక సంఘ కార్యాలయం నందు పురపాలక సంఘ పారిశుద్ధ్య కార్మికులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ రెయిన్ కోట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు మాట్లాడుతూ పలమనేరు పరిశుభ్రంగా ఉంచుటలో పారిశుద్ధ్య కార్మికుల కృషి ఎనలేనిదని మరియు వారి కృషి వలనే పలమనేరు రాష్ట్ర స్థాయిలో స్వచ్ఛ అవార్డు సాధించగలిగిందని మరియు వారిని అభినందిస్తూ రాబోయే వర్షాకాలం దృష్ట్యా రెయిన్ కోట్లను అందించడం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ ఎన్వి రమణారెడ్డి మాట్లాడుతూ ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు మరియు అసోసియేషన్ల ద్వారా పారిశుద్ధ్య కార్మికులకు ప్రోత్సాహకాలు అందించడం శుభ పరిణామమని అభినందించారు. పలమనేరు పురపాలక సంఘ పారిశుద్ధ్య కార్మికులకు అపుస్మా అంటే
ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ తరఫున వాళ్ళకు మన వర్కర్లు పారిశుద్ధ్య కార్మికులు ఈ వర్షంలో నిరంతరం పనిచేస్తుంటారు కాబట్టి వాళ్ళ ఉడతా భక్తితో ఈరోజు ఒక రెయిన్ కోట్స్ అనేవి ఇవ్వడం వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ముఖ్యంగా వర్షంలో తడిస్తే రకరకాల జ్వరాలు రావడం అవి ఉంటాయి. అవి వాళ్ళు వేరే విధంగా చేస్తే ఉపయోగం ఉండదనే ఉద్దేశంతో ఈరోజు చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా మా పారిశుద్ధ్య కార్మికులు పురపాలక సంఘం తరఫున వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే పారిశుద్ధ్య కార్మికులు ఈరోజు కష్టపడి పనిచేయడం వల్లే మనకు రాష్ట్ర స్థాయి అవార్డు కూడా స్వచ్ఛాంధ్రాల అవార్డు వచ్చింది. ఇంకా మనకు భవిష్యత్తులో జాతీయ స్థాయిలో కూడా అవార్డు రావాలని మేము ఆశిస్తున్నాము. దానందరూ కూడా మనమందరూ కూడా ఈరోజు ఈ కార్మికులు ఎప్పుడు అండగా ఉండాలా. అలాగే ఈ అపస్మా వచ్చినట్లే మిగతా వాళ్ళు కూడా స్వచ్ఛంద సంస్థలు కానీ ఇంకా మిగతా విద్యా సంస్థలు కానీ ఉదారంగా వాళ్ళకి వచ్చి సపోర్ట్ చేస్తే మన పురపాలన పట్టణంలో వారందరూ కూడా మనం విన్నట్టుంటే వాళ్ళ సర్వీసెస్ని కూడా మనం ఇంకా బాగా ఉత్సాహంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే వాళ్ళ విద్యార్థులు కూడా ఈ అవార్డు రావడానికి ఇంకా మనం చేసుకోవాల్సిన ఇంకా గ్యాప్స్ అన్ని కూడా విద్యార్థుల ద్వారా కూడా అవేర్నెస్ చేయాల్సి ఉంటుంది. ఒక మంచి పల్లెనేరు పట్టణం కావాలంటే మంచి వాతావరణం ఉండాలి, పరిసరాలు బాగుండాలి. వాళ్ళ ఇంటిలో కూడా ఉంచే వ్యర్థాలన్నీ కూడా ఎప్పటికప్పుడు తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం, ప్లాస్టిక్ నిషేధించడం జరిగింది. పలమనేరు మండలం పరిధిలోని కళ్యాణరేవు జలపాతం అందాలను తిలకించడానికి గురువారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో స్నేహితులతో కలిసి వెళ్లిన యూనిస్ అనే 23 ఏళ్ల యువకుడు గల్లంతయ్యాడు. పలమనేరు మండల పరిధిలోని కళ్యాణరేవు జలపాతం అందాలను తిలకించడానికి గురువారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో స్నేహితులతో కలిసి వెళ్లిన యూనిస్ అనే 23 ఏళ్ల యువకుడు గల్లంతయ్యాడు. స్నేహితులు ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందజేశారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని యూసఫ్ కోసం గాలిస్తున్నారు. వారికి వర్షం కారణంగా ఆటంకం ఎదురైంది. నీటి ప్రవాహం ఉధృతంగా ప్రమాదకరంగా ప్రవాహం మరింత పెరుగుతుండటంతో రోప్ మరియు పాతాల భైరవి సహాయంతో చీకటి పడే వరకు వెతికినా ఫలితం లేకపోవడంతో చేసేదేమీ లేక అధికారులు వెనుదిరిగారు. ఈ రోజు మరలా దర్యాప్తు చేస్తామని తెలిపారు. 16వ తేదీ అంటే నిన్న మధ్యాహ్నం 1 గంటకు యూనిస్ వయసు 23 సంవత్సరాలు, తండ్రి పేరు ఫయాజ్, గంటావూరు గ్రామం. ఇతను మరియు 10 మంది కలిసి ఇప్పుడు మంచి వర్షాలు పడుతున్నాయి. వర్షాల్లో వైఎస్ఆర్ జలాశయం నుండి కింద ఆ నీళ్ళు అనేది కళ్యాణ రేవుకి వెళ్తూ ఉన్నాయి. సో పబ్లిక్ అందరూ కూడా వైఎస్ఆర్ జలాశయం దగ్గరికి వెళ్ళి బాగా ఆహ్లాదకరంగా చూస్తున్నారు. బట్ ఈ 10 మంది మోటార్ సైకిల్లో, ఎందుకంటే అక్కడ 4 వీలర్ కూడా వెళ్ళదు, మోటార్ సైకిల్లో కళ్యాణ రేవుకు వెళ్ళడం జరిగింది. అక్కడ మిగిలిన వాళ్ళందరూ చూస్తూ ఉండగానే ఇతను వాటర్లో డ్రైవ్ చేయడం వల్ల ఆ డ్రైవ్ తర్వాత ఈత వచ్చినప్పుడు కూడా ఆ వాటర్ హెవీ ఫ్లోకి పైకి రాలేకపోయాడు, కొట్టుకొని వెళ్ళిపోయాడు. దానిపైన ఎంఆర్ఓ గారు మరియు ఫైర్ వాళ్ళ ఇద్దరు కలిసి వీళ్ళ స్టాఫ్ నిన్న నైట్ అక్కడ వెళ్ళి ఎతకడం జరిగింది. ఇది కూడా పొద్దుటి నుంచి అక్కడే వెతికారు. మరియు అంతేకాకుండా 10 మంది గజెత్తకాలు గుడియాత్తం నుంచి కూడా వచ్చి వెతకడం జరిగింది. కానీ ఇతని ఆచూకీ ఇంతవరకు దొరకలేదు. సో దయచేసి పబ్లిక్ మీడియా ద్వారా తెలియజేయడం ఏంటంటే వర్షాలు ఎక్కువ పడుతున్నాయి, ఎవరు కూడా ప్రకృతిని ఎంజాయ్ చేయండి, అంతేగాని దాంట్లో దూకడం, ఎంత గీతగాళ్ళైనా సరే దూకితే అవి రాళ్ళు లోపల ఎక్కువ లోయలై ఉంటాయి. దయచేసి ఎవరు కూడా కళ్యాణ రేవు వైపు వెళ్ళొద్దని. అంతేకాకుండా అక్కడ ఎక్కువగా ఎలిఫెంట్స్ సంచరిస్తూ ఉన్నాయి, ఒంటరి ఏనుగులు, తర్వాత ఈ డబల్ ఏనుగులంతా. దయచేసి ఎవరు కూడా కళ్యాణ రేవు వైపు పోవద్దని చెప్పి కోరుకుంటున్నాం. వైఎస్ఆర్ జలాశయం ఉంది, మంచిగా చెక్ ఎటువంటి ఇష్యూస్ ఉండవు, సెక్యూరిటీ ఆస్పెక్ట్ కూడా మీరు చూసి రావచ్చు అని చెప్పి తెలియజేస్తున్నాం. నిన్న 3:30కు మాకు మెసేజ్ వచ్చింది, ఈ మరి ఒక అబ్బాయి పడిపోయినాడు. ఆ విషయంగా మేము వెంటనే బండి టర్న్అవుట్ ఇచ్చి మా వాళ్ళు సిబ్బంది అంతా పోయినాము. పోతే రోడ్ పాయింట్ నుంచి బండి పోదానికి అడవిలో నా 6 కిలోమీటర్లు నడిచిపోయినాను. నడిచిపోయి మా వాళ్ళు ఆడ ఓడలో దిగడం అంత కష్టపడి ఎతికితే దొరకడం లేదు. ఆ వేళకి నైట్ అయిపోయింది. నైట్ 7 వరకు చేసినారు. ఇంకా అడవిలో ఏనికి ప్రాబ్లం ఉన్నదని వాళ్ళు అంతా మేము మళ్ళీ వీడికి వచ్చేసినాము. నేను 10 వరకు ఉన్నాను నైట్. మళ్ళీ రూమ్ పోయినాము. మళ్ళీ మార్నింగ్ 6:30కే మళ్ళీ మా సిబ్బంది బండి ఎత్తుకొని స్పాట్కి వెళ్ళిపోయినారు. చూసినారు, ఇంతవరకు రాలేదు. మళ్ళీ
ఇదే గుడాత నుంచి తమిళంలో జత ఎతకాల్లో 10 మంది వచ్చినారు. ఆ 10 మంది ఎతికినారు, ఎక్కడా లేదనేసి వాళ్ళు వెళ్ళిపోయినారు. కానీ మా వాళ్ళు ఇంకా ఆడ ఉండారు, ఎదుగుతూనే ఉండారు. చూస్తాము 24 అవర్స్ అయింది కదా, ఏమైనా బాడీ ఏమైనా వస్తుంది ఏమని. సార్ నీళ్ళల్లో మునిగిపోతే బాడీ ఎన్ని గంటల్లో తేలుతుంది సార్? అదే 24 అవర్స్. ఒక బాడీ చనిపోతే 24 అవర్స్ ఆటోమేటిక్గా అది బాయనా కానీ చెరువునా కానీ ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తాడు. సార్ ఇప్పుడు తేలలేదు బాడీ పరిస్థితి ఏం సార్? తేలలేదని కొట్టుకుని పోయినట్లా. నిన్న కర్నూలులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గబ్బర్ సింగ్ ట్యాక్స్ సభ జరిగిందని, ఒక్క సభకు 15 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, ఇది ఎవరి సొత్తని, నారావారిపల్లి సొత్తు కాదని, ప్రజల సొత్తని, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చాలా బలహీనంగా ఉందని, 15 కోట్ల రూపాయలు ప్రజల డబ్బు ఖర్చు చేయటం తప్పని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీఎస్టీపై మరిన్ని సభలు పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం జీవోలు విడుదల చేసిందన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత ప్రయోజనాల కోసం ప్రజల డబ్బును ఖర్చు చేస్తున్నారని అన్నారు. జీఎస్టీ తగ్గిందని అంటారని, ఇడ్లీపై రేటు తగ్గిందా, టీ కాఫీలపై రేట్లు తగ్గిందా, బస్సు ఛార్జీలు తగ్గిందా, పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించారా, సామాన్య ప్రజలు కొనుగోలు చేసే సరుకుల రేట్లు తగ్గిందా, కోటీశ్వరులు వాడే కార్లు రేట్లు తగ్గించారని అన్నారు. నిన్న కర్నూలులో ప్రధానమంత్రి గారి సభ, గబ్బర్ సింగ్ ట్యాక్స్ పైన సభ. ఈ సభకు ఖర్చు 15 కోట్లు. ఇది ఎవరబ్బా సొత్తు? ఇది నారావారిపల్లి సొత్తు కాదు, ఇది ప్రజల సొత్తు. 15 కోట్ల రూపాయలు ఒక సభ పైన ఖర్చు పెట్టడం అనేది తప్పు, పొరపాటు. దీన్ని నేను ఖండిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నేను ఖండిస్తున్నాను. ఎందుకు ఖండిస్తున్నాను? ఈరోజు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు చాలా బలహీనంగా ఉన్నాయి. ఈ బలహీనంగా ఉన్నటువంటి రోజుల్లో ఒక సభ పైన 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం దుర్మార్గం, తప్పు. మన్మోహన్ సింగ్ సభ పెట్టాడు 2010లో ఎయిర్పోర్ట్ దగ్గర ఒక సభ, మన్నవరం బెల్ ఫ్యాక్టరీ దగ్గర ఒక సభ. నేను చెప్పాను మన్మోహన్ సింగ్కి, సార్ 10,000 మందితో కనీసం పెడతాం ఒక సభ, బాగుంటుంది అని అంటే ఆయన చెప్పాడు, నాకు ఖర్చు కదా, ఖర్చు ఎందుకు పెడతాం, ప్రజల డబ్బును మనం ఎందుకు ఖర్చు పెట్టాలి, వద్దు అని చెప్పాడు. అయితే ఏం చేయమంటారు అని అంటే 500 మందితో సభ పెడదాం, 500 మందితో సభ పెడదాం. నేను మాట్లాడిందల్లా, నువ్వు మాట్లాడిందల్లా దేశం అంతా వెళుతుంది. మనకు బ్రాడ్కాస్టింగ్ ఛానల్స్ ఉన్నాయి. ప్రజల డబ్బు ఖర్చు పెట్టకూడదు, వద్దు. నాకు ప్రధానమంత్రి ఆయన ఫోన్లో నోట్తో చెప్పాడు. మేము 500 మందితో, ఒక్క మనిషి కూడా ఎక్స్ట్రా లేడు ఆ రోజు తిరుపతి ఎయిర్పోర్ట్లో. వాళ్ళు కూడా ఎక్కడి నుంచి మేము తీసుకొచ్చామంటే 500 మందిని సంస్కృత విద్యాపీఠం నుంచి తీసుకొచ్చాం. 500 మంది విద్యార్థులు, కేంద్ర మంత్రులు కింద కూర్చున్నాం. నేను, మన్మోహన్ సింగ్, మరి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కూర్చున్నాం. అదేవిధంగా మన్నవరం బెల్ ఫ్యాక్టరీ కూడా 500 మంది కంటే ఎక్కువ పెట్టలేదు. అక్కడ కూడా ఆయన చెప్పాడు, మాకు డబ్బు ఖర్చు వద్దు. ఇది కాంగ్రెస్ విధానం, కాంగ్రెస్ ఆలోచన విధానం. ప్రజల డబ్బు ఖర్చు పెట్టి జీఎస్టీ పైన మరి నిన్న 15 కోట్లు ఆయన నిన్న చెప్పాడట. ఇంకా ఇంత డబ్బు జీవో ఇష్యూ చేశాడట, 100 కోట్ల రూపాయలు జీఎస్టీ పైన. ఏందయా జీఎస్టీ ఎక్కడ తగ్గింది? బియ్యం ధర తగ్గిందా? నూనె ధర తగ్గిందా? పప్పు ధరలు తగ్గాయా? బస్ ఛార్జీలు తగ్గాయా? రైల్వే ఛార్జీలు తగ్గాయా? పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాయా? ఎక్కడ తగ్గింది జీఎస్టీ? నేను అడుగుతున్నాను, దమ్ముంటే జవాబు చెప్పమని. దీనికి సభ పెట్టాలా? ఆటో రిక్షాల పైన తగ్గిందంట, కార్ల పైన తగ్గిందంట, ట్రాక్టర్ల పైన తగ్గిందంట. దీనికి కలెక్టర్ ఆఫీసుల్లో పెద్ద పెద్ద బ్యానర్లు, సిగ్గు లేదు. ఈ విధంగాన ప్రజల ధనాన్ని మోసం చేస్తూ పోయేది అని అంటున్నాను. జీఎస్టీ సభను నేను ఖండిస్తున్నాను. ఇది కాదు ప్రజాస్వామ్య విధానం. తిరుపతి నగరంలోని అర్బన్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం భక్తులు, హిందూ సంఘాలు గత 5 రోజులుగా గుడిపై వస్తున్న తప్పుడు వార్తను
సనాతన ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షుడు చీనేపల్లి కిరణ్ కుమార్ ఖండిస్తూ వివరణ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉన్న ఈ ప్రాంతం ప్రస్తుత ప్రభుత్వ భూమి, గతంలో మఠం భూములు. ఈ ప్రాంతంలోనే ప్రభుత్వ కార్యాలయాలు, నిర్మాణాలు చేపట్టారని అన్నారు. ఈ మఠం భూములలోనే ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని కిరణ్ గుర్తు చేశారు. రోడ్డును ఆక్రమించి నిర్మాణం చేపట్టలేదని, వెంకటేశ్వర స్వామి దయతోనే, అలాగే భక్తులు మరియు దాతలు విరాళాలుగా ఇచ్చిన డబ్బుతోనే శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మించామని మీడియాకు వివరించారు. తిరుపతి కార్పొరేషన్ వారు వేస్తున్న రోడ్డును చూపిస్తూ గుడి ఆక్రమించిందని రాయటం బాధాకరమని, ఎంఆర్ఓ ఆఫీస్కు వచ్చే ప్రజల నుంచి బలవంతంగా డొనేషన్లు వసూలు చేస్తున్నారని అపవాదు వేశారని అన్నారు. ఇక్కడ ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఉన్న గుడిదని, ప్రభుత్వ ఉద్యోగులు కలిసి కట్టిన గుడిని, భక్తులు స్వచ్ఛందంగా గుడికి కావలసిన సహాయం అందిస్తూ గుడి అభివృద్ధిలో పాలు పంచుకున్నారని అన్నారు. ఈ గుడికి అధ్యక్షులుగా తిరుపతి అర్బన్ ఎంఆర్ఓ ఉంటున్నారని అన్నారు. మఠం భూమిలో 60 సెంట్లు అనాధికారికంగా కొన్న దీనిని పవన్ శ్యామ్ సుందర్ నాయుడు అనే వ్యక్తి సామర్థ్యంతో రాజకీయం చేస్తున్నారని అన్నారు. వెంకటేశ్వర స్వామి గుడితో రాజకీయం చేయొద్దని కోరారు. కబుర్లు రాస్తూ ఒకరి మీద నిందలు వేస్తూ సాక్షాత్ వెంకటేశ్వర స్వామి మీద నిందలు వేశాడు. నేను ఈ విలేకరుని అడుగుతున్నా, ఖచ్చితంగా ఇతరైనా పాకిస్తాన్ చెందినవాడా, బంగ్లాదేశ్ చెందినవాడా? ఒక గుడి పైన, అది వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి గుడి పైన ఇలాంటి అపవాదం వేయడం చాలా బాధాకరం. దానికి మీద మళ్ళీ వివరణ ఇచ్చుకోవాలనుకోవడం చాలా వేదన కలిగిస్తోంది. ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా దయచేసి మీకు మ్యాప్ కూడా మేము పంపిస్తాం ఏది అనేది. ఇక్కడ రోడ్డు అనేది లేదు. తను యూత్ హాస్టల్ ఎవరైతే కంప్లైంట్ చేశాడో అతనికి ఆ పక్క దక్షిణ వైపు ఉంది రోడ్డు. దక్షిణ వైపు రోడ్డు ఉంటే అతను పోలీసు వాళ్ళతో గొడవలు పెట్టుకొని పోలీసు వాళ్ళని బ్లాక్ చేయాలని చూస్తే వాళ్ళు దాన్ని క్లోజ్ చేసి మొత్తం డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. ఎందుకంటే ఒకప్పుడు ఈ భూమి అంతా కూడా పోలీసులకు సంబంధించింది, ఇచ్చింది ఎప్పుడు 90s లో ఇచ్చారు. కానీ ఇప్పుడు మొన్నటి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇప్పుడు తనకు దారి లేకపోతే ఇదే అర్బన్ ఎంఆర్ఓ గారు ఎవరైతే తన మీద అర్బన్ ఎంఆర్ఓల మీద అలిగేషన్ చేశాడో అదే అర్బన్ ఎంఆర్ఓ గారు దయతలిసి ఇక్కడ రోడ్డు ఇచ్చారు. దయతలిసి ఆ దయతలిసి రోడ్డు ఇస్తే అది హక్కుగా భావించి నాది అంటూ అతను ఈ పవన్ శ్యామ్ సుందర్ నాయుడు అనే అతను 60 సెంట్లు కబ్జా చేసినటువంటి మఠం భూమికి సంబంధించిన అతను, వీళ్ళు కలిసి కుట్రపూరితంగా కొంతమందికి 2-3 డబ్బులు ఇచ్చి మరి దీనిపైన అపవాదం చేస్తున్నారు. దయచేసి నిజానిజాలు ప్రజలు తెలుసుకోవాలి. ప్రభుత్వం కూడా ఇది ప్రభుత్వ భూమి కాబట్టి మన వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి భూమి, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి భూమిలో 100 కోట్లతో కట్టినటువంటి ఒక బిల్డింగ్ లో తిరుపతి సంబంధించినటువంటి మొత్తం అడ్మినిస్ట్రేషన్ అక్కడ జరుగుతుంది. తిరుచానూరులో భక్తులు ఇచ్చినటువంటి 100 కోట్ల రూపాయల డబ్బులతో అడ్మినిస్ట్రేషన్ జరుగుతూ ఉంటే అదే ప్రభుత్వ భూమిలో ఒక గుడి కట్టుకోవడానికి ఎందుకు అబ్జెక్షను? ఈ అధికారులు కూడా ఆలోచించాలి ఒక్కసారి. దయచేసి ప్రతి అధికారిని వేడుకుంటున్నా, ప్రతి ఒక్కరిని ప్రాధాన్యపడుతున్నా, దీనిని ఇంతటితో ఈ చెత్తరాతలు రాసే వాళ్ళ మీద తగిన యాక్షన్ తీసుకొని ఇలాంటి తప్పుడు వార్తలు రాయకుండా ఇట ప్రభుత్వం మీద, దేవుడి మీద అబాండాలు వేసే వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని మరియు కార్పొరేషన్ కమిషనర్ మరో మేడం గారిని కూడా నేను ప్రాధాన్యపడుతున్నా. గోవిందా. ఈ నెల 18న తిరుపతిలోని గాంధీ ట్రస్ట్ భవన్లో ధన్వంతరి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ఆరోగ్యదాయక జీవనశైలికి ప్రాతినిధ్యం వహించే శ్రీ ధన్వంతరి జయంతి సందర్భంగా జరిగే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ పాల్గొననున్నారు. ఈ వేడుకను విశిష్టంగా నిర్వహించేందుకు బీజేపీ నాయకులు ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సోదరులు విస్తృతంగా పాల్గొనాలన్న ఉద్దేశంతో బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ సెంట్రల్ మండల అధ్యక్షులు దీపక్ యాదవ్ ఆధ్వర్యంలో తిరుపతి పట్టణంలోని ఇంటింటికి వెళ్లి ప్రత్యేక ఆహ్వాన కరపత్రాలను పంపిణీ చేశారు. ఆయుర్వేద ప్రాముఖ్యతను ప్రజల ముందుకు తీసుకురావటమే కాకుండా సాంప్రదాయ వైద్యం పట్ల అవగాహన పెంచే దిశగా ఈ వేడుకలు చక్కటి వేదికగా నిలవనున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు గుండాల గోపీనాథ్, దీపక్ యాదవ్, బీజేపీ సెంట్రల్ మండల ఉపాధ్యక్షులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ 85వ బూత్ అధ్యక్షురాలు విగ్రహాల కళ్యాణి, 83 బూత్ అధ్యక్షులు బాబు, స్థానిక బీజేపీ నాయకులు మున్నప్ప గారి, మునీంద్రరెడ్డి, పద్మనాభం తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. రేపు 18వ తేదీ ధన్వంతరి జయంతి, మహర్షి ధన్వంతరి జయంతిని పురస్కరించుకొని రేపు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారి సమక్షంలో రేపు ఉదయం 8 గంటలకి మ్యూజిక్ కాలేజీ నుంచి తిరుపతిలోని రాష్ట్రంలోని నాయి బ్రాహ్మణులు వారి నాదస్వరాలతో, మేళతాళాలతో ఊరేగింపుగా వచ్చి మన గాంధీ భవన్ ట్రస్ట్ ఆవరణలో మీటింగ్ ఉంటుంది. ఈ సంజీవిని స్వర్వం అనే పేరుతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఇచ్చేసి ఈ ధన్వంతరి జయంతిని
సక్సెస్ఫుల్గా చేయాలి. మనం నాయి బ్రాహ్మణులకు మనందరూ అండగా ఉండాలని మన బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్రం మొత్తం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తుంది. ప్రతి ఒక్కరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. దానిలో భాగంగానే ఈరోజు తిరుపతి సెంట్రల్ మండల అధ్యక్షుడు దీపక్ యాదవ్ గారి ఆధ్వర్యంలో మా మండలంలోని నాయి బ్రాహ్మణ సోదరులను కలిసి వారిని ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. తిరుపతి రూరల్ మండలం కాలూరు సమీపంలో కొప్పెర వాండ్లపల్లికి చెందిన కొప్పెర వంశస్థులు తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల కానుకలు సమర్పించే హుండీ ఏర్పాటు చేసేందుకు ఉపయోగించే పంచలోహాలతో తయారు చేయబడిన కొప్పెర గంగాలాన్ని 18వ శతాబ్దం నుంచి శ్రీవారి ఆలయానికి విరాళంగా అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున కొప్పెర వంశస్థులైన 8వ తరానికి చెందిన సాయి సురేష్ కుటుంబ సభ్యులు కొప్పెరవాండ్లపల్లి గ్రామం నుండి పంచలోహాలతో తయారు చేయబడిన కొప్పెర గంగాలాన్ని శుక్రవారం తెల్లవారుజామున తిరుమలకు తీసుకువెళ్లారు. అందులో భాగంగా ముందుగా స్థానిక వినాయక స్వామి ఆలయంలో గ్రామస్తుల సమక్షంలో కొప్పెర గంగలానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక వాహనంలో కొప్పెర గంగలాన్ని తిరుమల శ్రీవారి ఆలయానికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా సాయి సురేష్ మాట్లాడుతూ 18వ శతాబ్దం నుంచి కూడా తమ పూర్వీకులు శ్రీవారి ఆలయానికి కొప్పెర గంగాలాన్ని అందజేస్తున్నారని చరిత్ర ద్వారా తెలుసుకోవటం జరిగిందన్నారు. అదే వంశం 8వ తరానికి చెందిన తాను 2016 నుండి ప్రతి సంవత్సరం కొప్పెర గంగాలం తిరుమల శ్రీవారి ఆలయానికి అందజేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొప్పెర వంశస్థులు మరియు కుటుంబ సభ్యులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు కొప్పెర సాయి సురేష్. మాది కొప్పెరవాండ్లపల్లి. మా పూర్వీకులు కొప్పెర తిరుమలకు సమర్పించింది 1821. అప్పటి నుంచి ఈ ఊర్లో నుంచి కొప్పెరని తిరుమలకు సమర్పిస్తున్నాము. మా పూర్వీకులు 1914 వరకు సమర్పించారు. తర్వాత కొన్ని కారణాల వల్ల ఇక్కడ నిలిపేయడం జరిగింది. 2016 నుంచి తర్వాత దాన్ని పునరుద్ధరించి తిరుమల శ్రీవారికి ఇక్కడి నుంచి కొప్పెర తీసుకొని వెళ్తున్నాము. 2016 నుంచి ఇది నేను 7వ ఇస్తున్నాను. ఇక్కడ తీసుకెళ్లే కొప్పెర ఉండి తిరుమల మహద్వారంలో నుంచి తీసుకెళ్లి లోపల ఉన్న శ్రీవారాలయంలో ఉన్న మీరు డబ్బులు వేసే కొప్పెర గంగాలాన్ని కొప్పెర అంటారు కాబట్టి ఇక్కడ నుంచి కొప్పెరని మేము సమర్పిస్తాం. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రోత్సవాలు శుక్రవారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్లను యాగశాలకు వేంచేపు చేసి వైదిక కార్యక్రమాల్లో భాగంగా పుణ్యహావచనం, పంచగవ్య ఆరాధన, రక్షాబంధనం, అన్నప్రాసనాయానం నిర్వహించారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు స్వామి అమ్మవార్లు ఆలయ 4 మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనం ఇచ్చారు. సాయంత్రం యాగశాల వైదిక కార్యక్రమాలు నిర్వహించి పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, సూపరింటెండెంట్ రాజ్కుమార్, ఆర్జితం ఇన్స్పెక్టర్ ధనశేఖర్, ఆలయ అర్చకులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 24న గంగమ్మ ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్న పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి. జయప్రదం చేయాలని కమిటీ సభ్యుల ఆహ్వానం. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించి నవంబర్ 7న జరిగే నిరవధిక సమ్మెను విరమింపజేయాలి. ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షుడు నాగరాజు. పలమనేరు పురపాలక సంఘ పారిశుద్ధ్య కార్మికులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ రెయిన్ కోట్స్ పంపిణీ చేసిన ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్. గురువారం పలమనేరు కళ్యాణ్ రేవ్ జలపాతం వద్ద స్నేహితులతో కలిసి వెళ్లిన యూనిస్ గల్లంతు. యూనిస్ ఆచూకీ కోసం జోరుగా సాగుతున్న గాలింపు చర్యలు. అధికారులతో పాటు బంధువులు మరియు స్నేహితులు అతని ఆచూకీ కోసం గాలింపు. దొరకని ఆచూకీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.